టోక్యోలోని నరితా ఎయిర్పోర్ట్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. చాలా దిగ్విజయంగా ముగిసింది చంద్రబాబు నాయుడు గారి వారి ప్రతినిధి బృందం యొక్క జపాన్ పర్యటన. జపాన్ పర్యటనలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జపాన్ ప్రధానమంత్రి చాలా తీరిక లేకుండా ఉన్నా, వారి పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉన్నా కూడా ఒక 15 నిమిషాలు నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా సమావేశం కావడం. ఈ సమావేశంలో జపాన్ ప్రధానమంత్రి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసానికి, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మేము కట్టుబడి ఉన్నాము, మీ రాజధాని నిర్మాణానికి మేము పూర్తి సహకారం సాంకేతిక పరంగాను ఆర్థిక పరంగాను చేస్తాము అనేటువంటి మాట ఇచ్చారు. జపాన్ ప్రధానమంత్రితో పాటుగా జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ వారితో కూడా కలిసాం. ఆయన సెకండ్ ఇన్ కమాండ్, అంటే ప్రధానమంత్రి తర్వాత ఆయన. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, చాలా శక్తివంతమైనటువంటి మంత్రిత్వ శాఖ, ఆ మంత్రి గారితో, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ అండ్ టూరిజం, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖ, ఆ మంత్రి గారిని కలిసాం. అంతేకాకుండా మెటీలో ఉన్నటువంటి వైస్ మినిస్టర్ని కూడా కలిసాం. వైస్ మినిస్టర్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి హోటల్కి వచ్చి వారిని కలిసి, జపాన్ ప్రభుత్వం తరఫున మేము చాలా ఆసక్తిగా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ఆకర్షణీయమైనటువంటి పెట్టుబడులకి ఒక గమ్యంగా కనిపిస్తోంది అని చెప్పి వెళ్ళారు. అట్లాగే MLTI వారు, మీకున్నటువంటి కోస్తా తీరం చాలా పెద్దదని మేము తెలుసుకున్నాము, మాకు తెలిసింది ఇదంతాను, దీంట్లో అనేక ఓడరేవుల్ని మనం నిర్మించుకోవచ్చు, అనేక ఓడరేవుల్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనే దాని మీద మేము చాలా ఆసక్తిగా ఉన్నాము అనేటువంటి మాట చెప్పారు. వీరందరూ చాలా ముఖ్యంగా చెప్పినటువంటిది ఏంటంటే, జపాన్ ఆంధ్రప్రదేశ్ వికాసానికి చాలా చాలా ఆసక్తి చూపిస్తుంది, జపాన్ కంపెనీలని కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి, మీ రాజధాని నిర్మాణంలో కూడా మేము పాత్ర పోషిస్తాము, అయితే మీ రాజధాని నిర్మాణంలో మొట్టమొదటి నుంచి మమ్మల్ని భాగస్వాములు చేయండి అని అన్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జపాన్ ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి సంస్థలు రాజధాని నిర్మాణ కంపెనీలో భాగస్వామ్యం తీసుకుంటాము, ఈక్విటీ తీసుకుంటాము అని చాలా స్పష్టంగా వారు చెప్పడం, ఒక కమిట్మెంట్ ఇవ్వడం. అలాగే ముఖ్యమైనటువంటి కార్పొరేట్ సంస్థలు, మిత్సుబిషి కానీ, ఫిజీ ఎలక్ట్రిక్ కానీ, సుమిటోమో మిత్సుబిషి బ్యాంకింగ్ కార్పొరేషన్ కానీ, హోండా మోటార్ సైకిల్స్ డివిజన్ కానీ, వీరందరూ, అలాగే సాఫ్ట్ బ్యాంక్, వీరందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి ఉన్నటువంటి పెట్టుబడి ప్రణాళికల్ని వారు ముందుంచారు. ఉంచి మేము తొందరలోనే మళ్ళీ వస్తాము, మిత్సుబిషి అయితే ఇప్పటికే వచ్చాము అని చెప్పారు. అట్లాగే యోకోహామా పోర్ట్ నుంచి వారి ప్రెసిడెంట్ వచ్చారు, కాకినాడ పోర్టుకి వాళ్ళు చూసి ఇప్పటికే 2 సార్లు వెళ్ళొచ్చారు, మళ్ళీ కూడా వస్తాము, కాకినాడ పోర్టుతో మేము కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాము అనేటువంటి మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జపాన్లో 2 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఒకటి ముజిహో బ్యాంక్ తోటి. ముజిహో బ్యాంక్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి క్లయింట్స్ అందరితోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలని చెప్పడానికి, వారి క్లయింట్స్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడానికి మనకి కమిట్మెంట్ ఇచ్చారు. అట్లాగే NEC, నేషనల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం తిరుపతిని ఒక సేఫ్ సిటీగా, ఒక సురక్షితమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, అక్కడ శాంతి భద్రతల్ని ఎట్లాగా మనం పర్యవేక్షణ చేయాలి, ఎట్లాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సురక్షితంగా ఉండడానికి ఏ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి, అక్కడ ఆ అంశాల మీద ఎటువంటి పరిశోధన చేయాలి అనే దాని మీద కూడా వారు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఒప్పందాన్ని మనతో కుదుర్చుకున్నారు. ఇది చాలా దిగ్విజయంగా జరిగినటువంటి పర్యటన. ఇప్పుడు బయలుదేరి మేము ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేస్తాం.